గత 30 ఏళ్లుగా చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆర్ హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారని తాము దానిని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ స్టేషన్, అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అయితేనే కాదు, వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగిన, రోడ్ యాక్సిడెంట్స్ జరిగిన, కన్స్ట్రక్షన్స్లో ఏదైనా బిల్డింగ్స్ కొలాప్స్ అయినా, ప్రమాదం అంటూ జరిగితే అందరికంటే ముందుగా వచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, గత 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు. రాజకీయాలు ఎలా ఉన్నా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా, హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. గత 30 సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో, వాళ్ళ ముగ్గురి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదం వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో ఏవైతే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ఏమైనా అపోహలు ఉన్నా వాటన్నిటిని తొలగించండి. తొందరలోనే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు కంప్లీట్ రింగ్ రోడ్ మొత్తము రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రై పోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం. ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం, హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు. తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 40% ఈజ్ అర్బన్ ఏరియా. సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా 2 గంటలలో 90% ఆఫ్ ద ఏరియాస్ మనం 2 గంటలలో రీచ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ 1.5 అవర్లో మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు, అదర్ దాన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్. సో అందుకోసమనే వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము. 2050 మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము. అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరి అర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ. ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గవర్నమెంట్ ఏం చేయాలా, మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలా అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం. మెట్రో ఉంటుంది, మెట్రో రద్దు కాలే. ఫార్మా ఉంటుంది, మీరు సిటీలు ప్లాన్ చేసారు, మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం. 2000 నుంచి 3000 ఎకరాలలో ఒక 15 క్లస్టర్సు. మనకు హైదరాబాద్కి 14 రోడ్లు ఉన్నాయి. నేషనల్ హైవేస్ అనుకోండి, స్టేట్ హైవేస్ అనుకోండి. అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు, హైదరాబాద్ ముంబై కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, గుల్బర్గా కావచ్చు. ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి 1 అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు 2000 ఎకర్స్ నుంచి 3000 ఎకర్స్ ఏరియాస్ను అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక 10-15 ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక 10 కంపెనీలను 15 కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ ఉండేవాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి. అక్కడనే స్కూల్స్ ఉండాలి, అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి, అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి, అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి. అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు. మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము.
నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది. రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడుగుతా, ఏం చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను, పరిపాలన అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం.